అన్నాడు, దేవుని చేత అభిషేకం నొందినటువంటి వాణ్ణి చంపి లేదా తిరుగుబాటు చేసి అక్కడ నిర్దోషగుట ఎవనికి సాధ్యము. అక్కడ భౌతికంగా ఏది మాట్లాడలేదు. అక్కడ దావీదు భౌతికంగా ఏం మాట్లాడలేదు, చంపొద్దు పాపం పిల్లలున్నారు అలా అనలేదు. దావీదు అక్కడ చంపకుండా ఉండడానికి భౌతికమైన కారణం చూడలేదు, ఆత్మ సంబంధమైన కారణాన్ని చూశాడు. ఆత్మ సంబంధమైన కారణం కూడా చాలా ఉన్నతమైనటువంటిది, చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క ఆత్మ ఉందా సౌలు మీద, లేదంటే సాతాను యొక్క ఆత్మ ఉందో, దురాత్మ ఉందో ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దావీదుకే బాగా తెలుసు. దావీదు వాయిస్తే తప్ప దురాత్మ వెళ్ళినటువంటిది ఆ విషయం దావీదుకి బాగా తెలుసు. అది తెలుసుండి కూడా ఇంకను దావీదు క్యాచ్చుడు ఏమాత్రం కూడా మారలేదు తెలుసా. యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వ్యక్తిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము. నువ్వు సౌలును చూశాక ఏ రకంగా అసలు దావీదు ఆ మాట అనగలడు. సౌలును బాగా దగ్గర నుండి చూసిన తర్వాత అందరూ దావీదు వదిలిస్తున్నాడు దురాత్మని, అయినను ఇంకను దావీదు అంటున్న మాట ఏంటంటే, అసలు దావీదు ఎలాగ నా సౌలుని అలా చూడగలుగుతున్నాడు దావీదు. అందులో సౌలు గొప్పతనం ఉందా? సౌలు గొప్పతనం లేదు, దావీదు గొప్పతనం అందులో ఉంది. దావీదు యొక్క ఆత్మీయత మనకు కనబడుతుంది అక్కడ. ఇంకను అక్కడ ఏమన్నా తెలుసా, ఇంకో దేవుని చేత అభిషేకం ఉన్నటువంటి వాడిని నేను చంపి నిర్దోషం ఎవరికి సాధ్యము. అలా నేను చేయను, ఇక ముందు కూడా అలా జరగకుండా దేవుడు నన్ను ఆపును కాక. నేను అనుకుంటాను దావీదు ఏంటంటే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ బహుశా ఇంకా సౌలు కనుక నా మీద ఇంకా బాగా ఒత్తిడి తీసుకొస్తే బహుశా నేను ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యి బహుశా ఆ థాట్ నాకు ఈరోజు రాలేదు, కానీ బహుశా రేపు ఉండే బహుశా నాకు ఆ ఆలోచన కూడా రావచ్చేమో. ఎంతకాలం నేను ఇలా భరించాలి, ఆయన చంపేస్తే ఎలాగో దేవుని చిత్తమే కాబట్టి, దేవుడు నన్ను ఎలాగో ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని బహుశా నాకు రేపేళ్ళ థాట్ కూడా నాకు రావచ్చేమో. ఈరోజు రాలేదు, రేపు రాదని గ్యారంటీ లేదు కదా. అందుకనే వెంటనే ఆ మూమెంట్ అంటున్నాడు, ఇక ముందు కూడా అసలు అలాంటిది నేను అలాంటి చేయకుండా, అలాంటి ఆలోచన నాకు రాకుండా దేవుడు నాపను గాక. పై ఉన్నటువంటి అధికారికి లోబడ్డానికి ఎంతగా దావీదు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు చూడండి. అది కూడా సౌలు లాంటి దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి సౌలు గురించి మాట్లాడుతున్నాం మనం.